ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ అన్ని ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నుంచి మనకు 2+2+7 మొత్తం 11 మార్క్స్ వస్తున్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను, పక్కా ఎగ్జామ్లో దిగేటి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఆర్ టెన్స్ టు ఆర్ జీ మ్యాప్ ఆర్ టెన్స్ టు ఆర్ ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x minus 1 and g of x equal to x square plus 1, then find f circle g of 2. మనం ఈ వాల్యూ ఫైండ్ చేయాలా? ఫస్ట్ చూడండి, ఎఫ్ సర్కిల్ g of 2, ఇక్కడ సర్కిల్ పై మనకు హాఫ్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ బ్రాకెట్ వస్తుంది g of 2. ఇక్కడ మనకు g of x అంటే ఇక్కడ మనకు x స్క్వేర్ ప్లస్ 1 ఉంది, అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ x వచ్చింది, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ g of 2 ఉంది కదా, అంటే ఇక్కడ ఈ ప్లస్లో 2 స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ఏమొస్తుంది మనకు ఎఫ్ ఆఫ్ 5. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x అంటే ఇక్కడ ఏముంది 3x minus 1, x ఉన్న దగ్గర x ఉన్నది, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, ఇక్కడ కూడా 2 రాసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5, ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది, ఎఫ్ ఆఫ్ 5 అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు 3 × 5 minus 1, 3 × 5 15 minus 1 అంటే ఇక్కడ మనకి ఎంత 14. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఆర్ టెన్స్ టు ఆర్ జీ మ్యాప్ ఆర్ టెన్స్ టు ఆర్ are defined by f of x equal to 4x minus 1, g of x equal to x square plus 2, then find. First question, g circle f of x. Second question, f circle f of x. ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, g circle f of x, ఇక్కడ సర్కిల్ పై మనకు బ్రాకెట్ వస్తుంది f of x. మనకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డైరెక్ట్ వాల్యూ ఇచ్చేసింది, ఇక్కడ 4x minus 1, g of 4x minus 1. నెక్స్ట్ ఇక్కడ g of 4x minus 1, ఇక్కడ g of x అంటే ఇక్కడ ఏముంది x స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడ x ఉంటే x వచ్చింది, దీని ప్లేస్లో మనకు 2 ఉంటే 2 వస్తుంది, x ప్లస్ 1 ఉంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. సేమ్ ఇక్కడ మనకు g of 4x minus 1 ఇచ్చిండ్రు, అంటే ఈ ఎక్స్ ప్లస్లో ఏం రాసుకోవాలంటే 4x minus 1 హోల్ స్క్వేర్, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2. నెక్స్ట్ ఇది ఏ ఫార్ములా ఉంది, a minus b హోల్ స్క్వేర్, అంటే ఫార్ములా రాస్తాయి ఇక్కడ చూడండి, a minus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, సేమ్ ఈ ఫార్ములా లాగా. ఏ అంటే ఇక్కడ 4x, బి అంటే 1, ఏ స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 4x, నెక్స్ట్ బి అంటే 1 మైనస్ 1, సారీ 1 ఓన్లీ 1, ఫార్ములా ప్రకారం పోతున్నాం కాబట్టి. బి స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్, 4x హోల్ స్క్వేర్ అంటే 16x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4 ఇంటూ 1, 8x ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఇది మొత్తం ఇది ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సర్కిల్ పోయి మనకు బ్రాకెట్ వస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చేసిండు, ఎఫ్ ఆఫ్ 4x minus 1, మళ్ళీ ఎఫ్ ఆఫ్ అడుగుతున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది, మళ్ళీ ఎఫ్ ఆఫ్ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, 4 ఇంటూ 4x minus 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఇది రాసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ -1 -1, 4 ఇంటూ 4 16x, 4 1 4, ఇక్కడ -1, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 16x minus 5. ఇక్కడ చూడండి
ఇక్కడ మనం +2 రాయడం మర్చిపోయినాం. ఇక్కడ చూడండి 1 స్క్వేర్ +2 మళ్ళీ ఇక్కడ +2 అంటే ఇక్కడ మనకు వాల్యూ ఏమొస్తుంది 16x² - 8x +3. ఇది మనకు ఆన్సర్. మనం ఓన్లీ ఫార్ములా ప్రకారం మేము రాసుకున్నాం కాబట్టి 2ని మర్చిపోయినాం. మీరు చూసుకోండి ఇక్కడ 3. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ a = -2 -1 0 1 2 and f map a tends to b is a surjection defined by f of x = x² + x + 1, then find b. మనం b వాల్యూ ఫైండ్ చేయాలా? వెరీ సింపుల్. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చింది, ఫస్ట్ గివెన్ దట్ ఇచ్చింది రాసుకుంటాం. మనం ఫస్ట్ ఏమి ఇచ్చింది, -2 -1 0 1 2. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చింది, f of x ఏంటి, x² + x + 1. మనం ఏం ఫైండ్ చేయాలా, b. అంటే మనకు ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, రేంజ్ f of a = కోడొమైన్ b. అంటే మనకు రేంజ్ f of a = b. ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే, అంటే రేంజ్ అంటే వ్యాప్తి సహ ప్రదేశానికి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ మనకి ఏమి ఇచ్చిండు, -2 -1 0 1 2. అంటే ఇక్కడ x ఉన్న దగ్గర ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు f of a వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే f of a = b అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ వాల్యూ చూద్దాం, f of -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్లో -2 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, -2 అంటే x ఉన్న దగ్గర -2 హోల్ స్క్వేర్, x దగ్గర -2 + 1 -2 హోల్ స్క్వేర్ అంటే 4 -2 + 1 ఎంత వస్తుంది మనకు 4 5 అంటే 3. నెక్స్ట్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, f of -1 హోల్ స్క్వేర్ -1 + 1 -1 హోల్ స్క్వేర్ అంటే 1 -1 + 1. ఈ -1 + 1 క్యాన్సల్ అయితే మనకి ఎంత మిగులుతుంది 1. నెక్స్ట్ f of 0, x ఉన్న దగ్గర మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 హోల్ స్క్వేర్ + 0 + 1. 0 హోల్ స్క్వేర్ అంటే 0ని. నెక్స్ట్ మనకి 0 + 0 + 1 అంటే మనకి ఎంత 1. నెక్స్ట్ ఏంటి, f of 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 హోల్ స్క్వేర్ + 1 సారీ ఇక్కడ ఏమున్నది మన క్వశ్చన్లో +1 + 1. 1 హోల్ స్క్వేర్ అంటే 1 + 1 + 1 అంటే ఎంత మనకు 3. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, f of 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, 2 హోల్ స్క్వేర్ + 2 + 1. 2 హోల్ స్క్వేర్ అంటే 4 + 2 + 1 అంటే మనకి ఎంత వస్తుంది 4 + 2 + 1 అంటే 7. అంటే ఇప్పుడు మనకు ఇవన్నీ f of a వాల్యూస్ అన్నట్టు. f of a = మనకి ఏమొస్తుంది, b వాల్యూ. ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నా, f of a వాల్యూస్ మనకి ఏమొచ్చినాయని ఇక్కడ లాస్ట్కి వచ్చినాయి మనం రాసుకుందాం. 3, 1, 1, 3, 7. ఇవి మనకు దేనికి ఈక్వల్ టు bకి. అంటే b వాల్యూస్ అన్న డైరెక్ట్గా మనకి b వాల్యూస్ ఏంటి మనకు 3, 1, 1, 3, 7 మనకు కావాల్సిన b వాల్యూ. ఈ ఆన్సర్ని మనం ఇక్కడ వరకు ఇంతే ఉంచవచ్చు, లేకుంటే మళ్ళీ ఇంకొక స్టెప్ రాద్దాం అనుకుంటే చూడండి, ఇక్కడ డబల్ వచ్చిన వాల్యూస్ ఒకటేసారి రాసుకోండి. ఆర్డర్ వైజ్ రాసుకుంటే 1, 3, 7. ఇక్కడ 3 అనేది డబుల్ వచ్చింది, 1 అనేది డబుల్ వచ్చింది, 7 అనేది సింగిల్ ఉంది. ఆర్డర్ వైజ్ రాసుకుంటే 1, 3, 7. లేకుంటే ఇక్కడ వరకు ఉంచినా మీకు మార్క్స్ వస్తాయి, ఇది రాసినా మీకు మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.